దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సో 4వ అధ్యాయంలోని మొదటి 17 వచనాలు ఈ రోజున మనం చూసుకుందాం. మిగిలినటువంటిది వచ్చే వారం మనం చూద్దాం. 3వ అధ్యాయంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరు విగ్రహాన్ని తయారు చేసి దానికి ప్రతివారు కూడా మ్రొక్కాలని ఆజ్ఞనిచ్చినప్పుడు దాన్ని ఈ షడ్రకు, మేషకు, అబేద్నగో ఈ ముగ్గురు కూడా దానికి మ్రొక్కరు. దాన్ని బట్టి రాజు బలవంతం చేసినప్పటికీ వాళ్ళు దేవునికి లోబడతారు తప్ప రాజుకు లోబడలేదు. దాన్ని బట్టి అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలోకి వేయబడక మునుపు వాళ్ళు అన్నటువంటి మాట చాలా ప్రాముఖ్యం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అన్నారు. ఒకవేళ రక్షించకపోయినను అంటున్నారు. అంతేగా ఆ మాటను బట్టే మనము గత వారం చూసుకున్నాం. దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తేనే దేవుడు అటువంటిది కాదు. దేవుడు తనకి ప్రేమను కనపరుచుకోవడానికి మన జీవితంలో కార్యములు చేయాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దేవుడే. ఆయన మార్పు లేనటువంటి వాడు. కాబట్టి ఒకసారి దేవుడు తన ప్రేమను కనపరుచుకోవాలంటే ఆయన ఏదో కొత్తగా రుజువుపరుచుకోవాలనుకుంటామేమో, కానీ ఆయన కలువరి శిలలో రుజువుపరుచుకున్న తర్వాత ఇంక మరలా ఆయన రుజువుపరుచుకోవాల్సింది ఇంకేది లేదు. అంతకంటే గొప్ప ప్రేమ ఇంకా కనపరచడానికి లేదు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ ఏకైక కుమారుని అనుగ్రహించాడు. ఇంకంతకంటే గొప్ప బహుమానం ఈ లోకంలో దేవుడు ఏ మానవులకి ఇవ్వడం లేదు. దేవుడితో ఉన్నటువంటి సమస్తాన్ని ఇచ్చేసాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అలా రుజువుపరచబడింది. కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉండాలి. దేవుడు ఆల్రెడీ ప్రేమను కనపరిచాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తుంటే దాన్ని బట్టి లోబడుతున్నాం. అందుకే ఇప్పుడు చూడండి, క్రిస్టియన్గా మనం రక్షింపబడిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా నేను చర్చికి వస్తానంటే దేవుడు నాకు ఏం చేస్తాడండి అన్న రీతిలో మనం ఆలోచించకూడదు. ఇప్పుడు రక్షింపబడి కొంతకాలం గడిచిన తర్వాత మనం ఎలా ఉండాలంటే, దేవుడు కాబట్టి నేను ఆయన్ని సేవిస్తాను, నాకని ఈరోజు 1000 రూపాయలు ఇస్తే నేను ఆయన సేవిస్తాను అనేటువంటి అది కాదు. ఆయన ఆల్రెడీ దేవుడిని రుచి చూసాం కాబట్టి, గతంలో ఆయన అద్భుతాలు చేశాడు కాబట్టి వాటిని బట్టి ఇప్పుడు మనం విధేయత ఎలా ఉండాలంటే, ఒకవేళ మన ముందు ఏదైనా ఇబ్బంది పొంచున్నప్పటికీ దేవునికి లోబడ్డానికి, దేవునికి లోబడేటువంటి ఆ ప్రాసెస్లో ఒకవేళ కష్టం వచ్చినప్పటికి కూడా ఆ కష్టాన్ని బట్టి మనం దేవునికి అవిధేయత కనపరచకూడదు, దూరం అవ్వకూడదు. కానీ దేవునికి ఇంకును మనం నమ్మకంగా లోబడితే దేవుడు రక్షించడానికి సమర్థుడు. అదే ఇక్కడ మనం చూసాం. వాళ్ళ అగ్నిగుండంలో వెళ్ళిన తర్వాత 4వ వ్యక్తి రాలేదు. వాళ్ళ అగ్నిగుండంలో వెళ్ళక మునిపే దేవుడు అక్కడ వారి కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందులో బైబిల్ మనం చూస్తే అక్కడ కనీసం వాళ్ళ అగ్నిగుండం బయటకు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ వస్త్రాలకి కాలేదు, జుట్టు కాలేదు, ఏమో లేదు. బైబిల్లో ఒక మంచి పదం వాడుతుంది. అక్కడ ఏమంటున్నారంటే, అగ్ని వాసనేనను వారి దేహములకు తగలకుంటే చూచి. కనీసం వాసన కూడా లేదంట. అంటే అసలు ఏమో కొంచెము కూడా వాళ్ళపైన అగ్ని ప్రభావం చూపనంతగా దేవుడు వారిని కాపాడాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఒక్కొక్కసారి అగ్నిలోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు వెళ్ళే తీరాలి. ఒక చూడండి, ఏదైనా సరే కష్టము అది నిజంగా మనల్ని లయము చేస్తుంది అనుకుంటే దేవుడు దాని గుండా మనల్ని పంపించడు. అసలు దాన్ని మన జీవితంలో తీసుకొని రాడాయన. మనము సహించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధించడం అని వాక్యం చెప్పిన తర్వాత, నేను శోధన జయించలేకపోతాను, తట్టుకోలేకపోతాను అన్నామంటే అది మన చేతకానితనము కానీ దేవుడు సహాయం చేయటం అనేటువంటిది కాదు. ప్రాబ్లం అంటే చాలామంది అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడం. వాళ్ళని బంధించి అగ్నిగుండంలో పడేశారని మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ అగ్నిగుండంలో వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళని బంధించిందో వాళ్ళు బయట బంధింపడ్డారు. అగ్నిగుండం పడవేయబడిన తర్వాత ఫ్రీగా వాళ్ళు అగ్నిలో తిరిగారని మనం చూస్తున్నాం. ఏదైతే కట్లు వాళ్ళు కట్టారో అగ్నిలో పడడానికి, అగ్నిలో వెళ్ళిన తర్వాత కట్టు తెంపబడ్డం మనం చూస్తున్నాం. అంటే ఏదైతే మన సహజంగా మనకు కట్టేస్తుందో, మనల్ని ఇబ్బంది పెడుతుందో, అది ఒక్కోసారి దేవుడు మన ముందు నుంచి అగ్ని లాంటి అనుభవాలు కూడా మనం వెళ్ళినప్పుడే మనల్ని బంధించేటువంటి కార్యాలు, ఆటంకపరిచే కార్యాలు అందులోనే లయమైపోతాయి. అవి లయమైపోతాయి, మనం ఫ్రీగా బయటికి వస్తాం. అని బైబిల్ ఏం చెప్తుంది తెలుసు, వాళ్ళు వెళ్ళారు, బంధకాలతో వెళ్ళారు, రిలీజ్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళ వస్త్రాలు కాలేదు, తల వెంట్రుకలు ఏం కాలేదు. కనీసం అగ్నిలోనికి వాళ్ళు వెళ్ళి వచ్చారని కనీసం ఒక వాసన కూడా వారికి లేదంటే, ఏదైతే మనం చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నామో, నిజంగా నువ్వు దేవునికి లోబడి నిజంగా దేవునికి లోబడి మనం దాని గుండా ఒకవేళ యాక్సెప్ట్ చేసి అవిధేయత కనపరచకుండా మనం వెళితే అందులో బయటకు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఉంచుతాడంటే,
నువ్వు గతంలో అంత పెద్ద శ్రమ నువ్వు దాటొచ్చన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. నీకేం కష్టం లేకుండా నువ్వు ఇంతవరకు వచ్చామని చాలా మంది అనుకుంటారు. అంటే ఏంటంటే అంతగా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరిచి తీసుకొని వస్తాడు. కనీసం గత ఆ ఇబ్బంది అనేటువంటిది భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మనకు దాని సూచన కూడా లేకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళకి అలాగనే చేశాడు. వాళ్ళు అగ్నిగుండంలోనికి వెళ్ళకపోతే కట్లు అలాగే ఉంటాయి. అగ్నిగుండం వెళ్ళిన తర్వాతనే కట్లు తెగిపోయినాయి. కనుక అలాగనే మనకు కూడా కొన్ని ఇబ్బంది పెట్టి ఉంటాయి. దేవుడు కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకెళ్తున్నప్పుడు లోబడితే నిజంగా దేవుడు నమ్మదంటున్నాడు కనుక నిజంగా నమ్మితే మనం దేవునికి లోబడతాం. దేవునికి లోబడినప్పుడు దేవుడు తప్పకుండా రక్షించడానికి సమర్థుడు. ఆ తర్వాత అక్కడ చూస్తే రాజే తెలుసుకున్నాడు, ఆయన్ని ఆశ్రయించాలని చెప్పేసి అందరికి కూడా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇంకా తర్వాత ఆ చివరి వచ్చిన మనం చూసినప్పుడు వాళ్ళ ముగ్గురిని అంటే దేవుడు ఇంకా నెబుకద్నెజర్ ఇంకా హెచ్చించడం మనం చూస్తున్నాం. సరే, ఆ హెచ్చింపు అనేటువంటిది ఎప్పుడు వచ్చిందో గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళకి ఎంతమంది కూడా ఒక్క దర్శనం వచ్చింది, రాజు కళ వచ్చింది, కళను మర్చిపోయాడు, దాని భావం తెలియదు. ఈ రెండూ కూడా వీళ్ళని చెప్పాలన్నాడు. అప్పుడు ఈ నలుగురు వ్యక్తులు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద వేసుకొని ప్రార్థన చేసి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఆ కష్టాన్ని వాళ్ళు భరించారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. దానియేలుకి కానీ ఆ ముగ్గురికి కానీ. మళ్ళీ ఇక్కడ కూడా అగ్ని వంటి శ్రమ వచ్చింది. దాన్ని వాళ్ళు తట్టుకొని దేవునికి లోబడ్డారు కాబట్టి ఆ శ్రమను బయట రాగానే మళ్ళీ నెబుకద్నెజర్ రాజు వాళ్ళని హెచ్చించాడు. అందుకంటాం దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం దేవుని దగ్గర మనకి నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటే ఒక జస్ట్ నేను ప్రార్థన చేసినట్టు దేవుడిని హెచ్చించాలని అంటాం. జస్ట్ నువ్వు ప్రార్థన చేసినట్టు దేవుడు హెచ్చించాలని ఏం లేదు. నువ్వు దేవుడు నిజంగా నువ్వు నమ్మకం కనపరిచి నువ్వు ఎంత నమ్మకంగా దేవునిలో కొనసాగుతున్న ప్రూవ్ చేసుకుంటే అలాంటి వారు దేవుడు తీసుకుని హెచ్చిస్తాడు. ఎందుకంటే రేపు నాకు ఉన్నప్పటికీ నువ్వు మారో, రేపు నీ ద్వారా 10 మంది నీ కింద బతారు, 10 మంది మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకని జస్ట్ మనం ప్రార్థన చేసిన దేవుడిని హెచ్చించాలి ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎంత నమ్మకంగా దేవునికి లోబడతామో కొనసాగుతామో మనం ప్రూవ్ చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. నువ్వు ప్రూవ్ చేసుకొని దేవుడు బహుమానం ఇవ్వనటువంటిది అంటూ ఏమీ లేదు. మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. అదే మనం 3వ అధ్యాయం చూసాం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ 4వ అధ్యాయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు బహుశా దానియేలు ఎవరు రాయట్లేదు. ఇక్కడ ఈ 4వ అధ్యాయం నెబుకద్నెజరే సాక్ష్యం పలుకుతున్నాడు ఇక్కడ. అందుకని చూడండి, రాజుకు నెబుకద్నెజరు లోకమందు నివసించిన సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడడానికి ఇలాగున సెలవిచ్చుచున్నాడు అని 4వ వచనం మనం చూస్తే నేను నా నగరం ముందు అంటాడు. అంటే అర్థం ఇక్కడ యాక్చువల్గా ఈ విషయాన్ని మనకి చెప్పేది కూడా ఎవరు అంటే దానియేలు కాదు, ఇంకెవరో కాదు, నెబుకద్నెజరు స్వయంగా విషయాన్ని మనకి చెప్తున్నాడు. అంటే నెబుకద్నెజరు సాక్ష్యం పలుకుతున్నాడు మనం చెప్పొచ్చు. అందుకని చూడండి, మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు ఒకసారి నేను చదువుతాను మళ్ళా. రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారిని ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ 3 వచనాల్లో మనము రాజు దేవుని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. దేవుని గొప్పతనం గురించి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అంటున్నాడు, అది తరతరము నిలిచి అంటున్నాడు. కానీ యాక్చువల్గా మనం కిందకి చదివితే ఏదైతే ఇప్పుడు రాజు ఇప్పుడు చెప్తున్నాడో నాకైతే ఏమర్థమవుతుందంటే ఇది యాక్చువల్గా ఏదైతే 4వ అధ్యాయంలో ఏదైతే అనుభవాన్ని ఆయన అనుభవించిన తర్వాత బహుశా దాని గురించి రాసాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి 3 వచనం విషయం అంతా కూడా దాని యొక్క వివరణ అంతా కూడా 4వ వచనం నుండి మనకు చివరి వరకు మనకు కనబడుతుంది. బహుశా దానిని బట్టే మనం చూస్తే, ఆ తర్వాత జరిగిన అనుభవాన్ని బట్టి మనం చూస్తే దేవుని యొక్క రాజ్యము శాశ్వతము అనేటువంటిది ఆ తర్వాత జరిగిన అనుభవాన్ని బట్టి నెబుకద్నెజరు రాజు నేర్చుకోవడం మనం చూస్తాం. సో కాబట్టి నేనైతే ఏమనుకున్నానంటే ఇది కన్ఫర్మ్ నిజం కావచ్చు కాకపోవచ్చు, జస్ట్ నేను అనుకోవడం, ఏదైతే 4వ వచనం మనం చూస్తున్నామో అదంతా జరిగిన తర్వాత బహుశా ఈ విషయాన్ని రాజు సాక్ష్యం పలుకుతుండొచ్చు. ఇదేదో ఆయన రాజ్యం శాస్త్రాజ్యం చెప్పేసిన తర్వాత ఇక్కడ ఏదో వేరే అనుభవంలోకి వెళ్ళడానికి కాదు, అనుభవంతో కంపేర్ చేసినప్పుడు ఆ బహుశా అనుభవించిన తర్వాతనే ఈ విషయాన్ని బహుశా నెబుకద్నెజరు రాజు దీన్ని రాసి బహుశా ప్రకటించుంటాడు అది అనిపిస్తుంది. ఎందుకంటే మన కింద సైతం మనకు అర్థమవుతుంది. అదే గమనించండి, ఆయన అంటున్నాడు ఆయన చేసిన అద్భుతంలోనూ సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగాను. ఇప్పుడు ఒక రాజు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఏదైతే దేవుని గురించిన విషయాన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆయన దేవుని గురించి నూతనమైన ఆలోచనలు ఆయనకు తట్టినాయి. ఆయనకు దేవుని గురించిన జ్ఞానం ఆయనకు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన అనుభవించిన తర్వాత దాని గురించి ఆయన చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు సాక్ష్యం అంటే అదే
ఇప్పుడు జనరల్గా మనం చర్చలో సాక్ష్యం ఏదో చెప్తాం, అసలు యాక్చువల్ అది సాక్ష్యం కాదు. అది యాక్చువల్ ఏంటంటే మనకున్నటువంటి ప్రార్థన విన్నపం చెప్పొచ్చు మనం యాక్చువల్గా. ఎందుకంటే మనం బేసిక్గా మనకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తాం, ప్రార్థన విన్నపాల గురించి మనం చెప్తాం, ప్రార్థన అవసరం గురించి మనం ఆడతాం. కానీ జనరల్గా సాక్ష్యం అంటున్నప్పుడు యాక్చువల్ ఏం చేస్తాం, దేవుడు ఏదైతే చేశాడో దేవుడు చేసిందని చెప్పేది సాక్ష్యం. అందుకే చూడండి సాక్ష్యం అంటాం. సాక్ష్యం అంటే అర్థం ఏంటి, బేసిక్ మనం నోటితో చెప్పేది అనుకుంటాం, కానీ సాక్ష్యం అనేది యాక్చువల్ నోటితో చెప్పేది కాదు. ఒక సంఘటన జరిగినప్పుడు అది జరుగుతుంటుండగా దాని దగ్గరుండి దాన్ని చూసినటువంటి వాళ్ళు, దాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు, అక్కడే ప్రజెంట్ అయి ఉన్నటువంటి వాళ్ళు చెప్పేదే సాక్ష్యం. ఎందుకంటే చూడండి, ఏదన్నా ఒక మర్డర్ కానీ ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసేటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు సాక్షులే. వాళ్ళు వద్దన్న కాదన్న వాళ్ళు సాక్షులే. ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తారా కోర్టుకి వెళ్ళి, లేదంటే దరదేశం. సాక్ష్యం చెప్తే దరదం ఏంటంటే వాళ్ళు దాన్ని వివరిస్తున్నట్టు. కానీ యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు యాక్చువల్ వాళ్ళందరూ కూడా సాక్షులే. కానీ బహుశా వెళ్ళి చెప్తేనే వాళ్ళు సాక్షులు, చెప్పని వాళ్ళు సాక్షులు కాదంటుంది కాదు. అక్కడ ఉన్నాము అంటే అది జరుగుతుండగా మనం చూసామంటే, మనం కళ్ళు దాన్ని జరిగిందంటే మనం ఆటోమేటిక్గా సాక్షులమే. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు అలాగే మన జీవితంలో చాలా చేస్తాడు మేలు. కానీ జస్ట్ మన దేవుడు చేసిన విషయం మనకు తెలుసు, కానీ నిలబడి సాక్ష్యం చెప్పము. సంఘాలు ఎక్కువ డామినేట్ చేస్తే ఏంటంటే, ఈ దేవుడు చేసిన మేలు గురించి ఎక్కువ సాక్ష్యాలు తక్కువ, మనం ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే చూడండి, మనకు దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు దాన్ని సాక్ష్యంలో రూపంలో మనం పంచుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం దేవుడు నేను బయట తీసుకొచ్చా నీకు తెలుసు, అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు. దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే నువ్వు సాక్షిగా అక్కడ ఆల్రెడీ మార్చబడ్డావు. ఇప్పుడు ఎక్కడ నెబుకద్నెజరు కూడా అంతే. నెబుకద్నెజరు జీవితంలో ఏదో ఒక కార్యం జరిగింది, ఆ కార్యం బట్టి దేవుడు ఏం చేస్తాడన్న దానికి సాక్షి. దీనికి ఐ విట్నెస్. ఇప్పుడు ఆయన ఇల్లు దాన్ని చెప్పాలి. ఇప్పుడు అంటే అదే చేస్తాడు. ఇక్కడ ఆయన ఏదో చూసాడు, ఏదో గ్రహించాడు దేవుని గురించి. అందుకే అన్నాడు ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అంటున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటిది ఏదో ఒక అనుభవం ద్వారా నెబుకద్నెజరు ఇక్కడ తెలుసుకున్నాడు. తెలుసుకున్నదాన్ని ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. అందుకే 4వ వచనం చదువుకుందాం. చాలు చూడండి, ఇక్కడ నెబుకద్నెజరు అంటున్నాడు, నెబుకద్నెజరును నేను అంటే స్వయంగా ఆయన మనం చెప్తున్నాడు అనమాట. నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గెలవాడనై ఉండి ఈ యొక్క కళను కంటిని. చూడండి, ఏ సందర్భంలో ఆయన కళను కన్నాడో ఇక్కడ ప్రాముఖ్యం. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్తాను, చూస్తారా, కళ్ళలో దర్శనటువంటివి చాలా వరకు స్పెసిఫిక్గా బిలీవర్స్కి ఊరికే రావు. దేవుడే కొన్నిసార్లు మనకు వాటిని ఇస్తాడు. ఇచ్చినప్పుడు జస్ట్ ఏదో దేవుడు నాకు చూపించినటువంటిది కాదు, దాని ద్వారా మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి దేవుడు మనకు వాటిని చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రసంగంలో మనం చూసిన విస్తారం ఏంటంటే పనిపాట్ల వల్ల కూడా మనకి కళ్ళ దర్శనాలు కలుగుతాయి. అది కాదంటే ఒకసారి మనం బాగా టైర్డ్ అయినప్పుడు వాటి గురించి మాట్లాడట్లేదు. మనకు కళ వచ్చిన నాకు వచ్చిన ప్రతి కళ దేవుడు ఇచ్చాడని చెప్పలేను, మీకు వచ్చిన ప్రతి కళ దేవుడు ఇచ్చాడని చెప్పలేను. అది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి, జడ్జ్ చేసుకోవాలి దాన్ని. అందుకే నేను ఎంతమంది కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అందుకే మనం పడుకునేటప్పుడు కొంచెం వాక్యం చదువుకోవడం అంటే ప్రాముఖ్యం. ఆత్మీయ విషయాల గురించి ఆలోచిస్తుండడం మంచిది. ఎప్పుడైతే ఆత్మీయ విషయాల గురించి ఆలోచిస్తూ నిద్రపోతామో మన మైండ్ అంతా కూడా దాని మీద ఉంటూ నిద్రలోనికి వెళ్ళాం కాబట్టి, అది ఆలోచిస్తూ మనం నిద్రపోయాం కాబట్టి, వాటిని బేస్ చేసుకొని దేవుడు మనకి కళల ద్వారా దర్శనం ద్వారా కొన్ని విషయాలు మనకి తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు. లాస్ట్ టైం నా మైండ్ దేని మీద ఉందో దాన్ని బేస్ చేసుకుని నాకు కళ్ళు వస్తాయి జనరల్గా. ఎందుకని చూడండి, అంటే దివారాత్రులు వాక్యం ధ్యానించమంటాడు. ఇప్పుడు చూడండి, మన చిన్నప్పుడు ఏం నేర్పుతారు పేరెంట్స్, ఉదయం లగ్గిన బైబిల్ చదవాలి, రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలంటాం. ఎందుకని పడుకున్నప్పుడు ప్రార్థన ఎందుకు అంటే బేసిక్ రీజన్ ఇదే. బయలు ప్రకారం చూస్తే రీజన్ ఇదే. బహుశా మనకు అప్పుడు ఎవరు చెప్పుంటారు మనకు తెలియపోవచ్చు. కానీ పడుకున్నప్పుడు ఎందుకు ప్రార్థన చేసుకో, ఎందుకు బైబిల్ చదువుకో అంటే నువ్వు చదువుకున్న దాని గురించి నువ్వు ఆలోచిస్తుండాలి. జస్ట్ చదివేసి పక్కన పెట్టేసి నువ్వు దేని గురించో ఆలోచిస్తే నువ్వు చదివేది కూడా వేస్టే. నేను ఊరిని ఉదయం సాయంత్రం 2 పూటలు చదవాలని దేవుడు చెప్పలేదు. ఇదే డ్యూటీ కాదు. డ్యూటీగా నువ్వు 2 పూటల బైబిల్ చదవలేని దేవుడు అడగట్లేదు. దానికోసం చదవం బైబిల్. మనం బైబిల్ చదువుతాం అంటే దేవుని యొక్క విషయాలు, ఆత్మీయ విషయాలపైన మన మైండ్ ట్యూన్ చేసుకోవడానికి మనం ఆత్మీయ విషయాలు తలుస్తూ నిద్రపోతాం. అందుకనే రాత్రులు ధ్యానించాలన్నప్పుడు దాని మీనింగ్ అదే. రాత్రి మనం బైబిల్ చదువుకోవాలి. జస్ట్ ఒక వచ్చినా సరే పర్లేదు. చదువుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఏం చేయాలంటే దాని గురించి ఆలోచిస్తుండాలి. దాని గురించి ఆలోచించడం కోసం చదువుతాం మనం. ఊరు జస్ట్ పడుకోవడం ముందు చదువుకోవాలి కాబట్టి చదివేసి పడుకోవడం కాదు.
పడుకునే ముందు ఏదో ఒకటి ఆలోచిస్తూ పడుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడేవాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడడానికి అవసరమైనటువంటి పరిస్థితిని మన మైండ్లో మనం కలిగిస్తున్నాం. అలా కలిగించడానికే అయితే పాటలైనా వింటూ ఉండాలి, వింటూ నిద్రపోవాలి. లేదనుకుంటే బైబిల్ ఒకటో రెండో ఎంతో కొంత చదువుకుని దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటే వాటి గురించి మనం ఆలోచిస్తూ నిద్రపోతున్నాడు, మనం తెలియకుండానే ఆ ఆలోచనతో నిద్రపోతాం. అలాంటి టైంలో కరెక్ట్గా మన మైండ్ ఏంటంటే ఆత్మ విషయాలపైన ట్యూన్ చేయబడుతుంది. ఎప్పుడైతే అలా ట్యూన్ చేయబడిందో దేవుడు మాట్లాడే అవకాశం ఉంది, దేవుడు తెలిపే అవకాశం ఉంది. ప్రతిసారి దేవుడు చెప్తాను చెప్పను, అది దేవుడు ఇష్టం. కానీ ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పాలనుకున్నా మన మైండ్ కనుక దాని మీద లేకపోతే దేవుడు చెప్తున్నా మనం వెళ్ళాం. ఎప్పుడు చెప్తాను చూసారు, ఇప్పుడు రేడియో వేవ్స్ ఉంటాయి, టీవీ సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మాడుతున్నా కూడా మన మధ్యలో చాలా వెళ్తూనే ఉంటాయి. మనకి అవి కనబడవు, వినబడవు, కానీ లేవన్నాను వీల్లేదు, ఉన్నాయి. కానీ అది రావాలంటే అయితే రేడియో ఉండాలి, కరెక్ట్గా రైట్ ఆ స్టేషన్కి అలా ట్యూన్ చేస్తే ఇక్కడ మన ఈ ప్లేస్ గుండా వెళ్ళేటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా అప్పుడు మనం వింటాం, అప్పుడు మనం చూస్తాం. అంటే ఏంటి, ఇవి వెళ్తూ ఉంటాం, మనకు కనబడు. అది కనబడాలంటే సరైన ఎక్విప్మెంట్ ఉండాలి. దాన్ని మనకి కనపరచగల ఎక్విప్మెంట్ ఉంటే అది చూడగలం, అది వినగలం. అలాగే దేవుడు కూడా తరచూ మాట్లాడేవాడే, మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. అయితే ఏం చేయాలి, మనం మాట్లాడాలంటే జస్ట్ దేవుడు అనుకుంటే మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా మనం వింటామని ఏమీ లేదు. దేవుడు మాట్లాడతాడు, కానీ వినగలిగే చెవులు, గ్రహించే మనసు కూడా మనకి ఉండాలి. అది లేకపోతే దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా సరే నీకు తెలియదు. ఎందుకంటే నీ మైండ్ వేరే వాటి మీద ఆలోచనలో ఉంది. నీ మైండ్ వేరేదాని ఉన్నప్పుడు నువ్వు వేరే స్టేషన్లో ట్యూన్ చేసుకొని నీకు వేరే స్టేషన్లో సిగ్నల్స్ కావాలంటే వినాలంటే కుదరదు. వార్తలు ఏ ఛానల్లో వస్తున్నాయో, ఏ వేవ్స్లో వస్తున్నాయో అక్కడ ట్యూన్ చేసుకుంటే నీకు వార్తలు వస్తాయి. నువ్వు వేరే బ్యాండ్ మీద ఉండి వేరే బ్యాండ్ వినాలనుకుంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దేవుని గురించి ఆలోచించం, ఆత్మ విషయాల గురించి ఆలోచించం, కానీ దేవుడు మాట్లాడాలి, దేవుడు చేయాలంటాం. నీ మైండ్ వేరే ఎక్కడో ఉంది, నువ్వు వేరే ట్యూన్ చేసుకున్నప్పుడు ఆ సిగ్నల్స్ వస్తాయి, కానీ నీకు ఈ సిగ్నల్స్ రావు. అందుకనే చూడండి, పడుకున్నప్పుడు పాటలైనా వింటున్నారు కనీసం ఉంటే ఒక దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. అందులో మీనింగ్ ఉంటుంది. ఒకవేళ మీనింగ్ తెలియకపోయినా దేవుని అడిగితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. లేదంటే ఆ దర్శనాన్ని బట్టి మన ప్రతి పరిస్థితిని కూడా అలా పరిశీలిస్తుంటే చాలా వరకు దాని మీనింగ్ అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఆ కళ కానీ దర్శనం కానీ దేవుడే ఇస్తే దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి కూడా దేవుడే మనకి ఇస్తాడు. ఇక్కడ కూడా అంతే, రాజుకి కూడా ఇక్కడ కళ వచ్చింది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆ కళ వచ్చిందంటే రాజు అంటున్నాడు ఇక్కడ, నగరమందు క్షేమమును, చూడండి అక్కడ, నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడునయ్యుండి ఒక కళ కంటిని, అది నాకు భయము కలుగజేశాను. చూడండి, ఎప్పటి వరకు ఆయన సుఖంగా క్షేమంగా ఉన్నాడంటే కళ రానంత వరకు. ఆయన చూడండి, బైబిల్ ఆయన అంటున్నాడు, నా ఇంట విశ్రాంతి ఉంది, నగరంలో క్షేమం ఉంది. అదంతా కూడా డిస్టర్బ్ అవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు ఆయనకి. ఆ కళ వచ్చింది, మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసింది. అందుకే కింద చదువుతానంటాడు, ఆ తలంపులు నన్ను కలత పెట్టాను అంటున్నాడు. ఎప్పటి వరకు ఆయన హ్యాపీగా ఉండగలిగాడంటే ఆ కళ రానంత వరకు హ్యాపీగా ఉండగలిగాడు. ఇప్పుడు మరి అంతా బాగున్నప్పుడు కళ ఎందుకు భయపెట్టిందండి? ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ఈ కళ వెనకాల దేవుడే కారకుడు, మనకు తెలుసు. మరి దేవుడు కారకుడు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని భయపెట్టాడు? అలాంటి భయం కలిగేటువంటి కళను ఎందుకు ఇచ్చాడు? క్షేమమును శాంతిని ఈయన ఆల్రెడీ అనుభవిస్తుంటుండగా దేవుడు ఒక కళనిచ్చి ఎందుకు భయపెట్టాడు ఈ వ్యక్తిని? దేవుడు సమాధానకర్తమైన దేవుడు. సో దేవుడు బేసిక్ సమాధానాన్ని ఇవ్వాలి, మనల్ని బలపరచాలి. కానీ ఇక్కడ దేవుడి కళ్ళ కారుడని మనకు తెలుసు. కానీ అదే దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. దేవుడు ఎందుకు డిస్టర్బ్ చేశాడు అనేటువంటిదే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక్కోసారి చూడండి, మనం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దేవుడు మనకి సమాధానంతో నింపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక్కొక్కసారి మనము వేరే వేరే వాటిపైన తాత్కాలికమైనటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని, పరిస్థితులను బట్టి గనక మనం నెమ్మది కలిగి ఉండి శాంతి కలిగి ఉన్నాం అనుకోండి, ఇది చెప్పే దేవుని దగ్గర వచ్చి శాంతి సమాధానం గురించి మాట్లాడలేదు. పరిస్థితులను బట్టి అమ్మాయి నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదులే అనుకుని హ్యాపీగా ఉన్నాం అనుకోండి, బేసిక్గా అలాంటి పరిస్థితులు ఏంటి క్షేమము, నెమ్మది. ఇలాంటప్పుడు జనరల్ ఏం జరుగుతుంది తెలుసా, ఒక్కోసారి మనము దేవుడు ఇచ్చేటువంటిదే ఒక్కొక్కసారి దేవుడి నుండి మనం దూరం చేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఈవులు ఒకసారి మనం గనక జాగ్రత్త లేకపోతే, ఆ ఈవులు తప్పు కాదు, మనం సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే దేవుడు ఇచ్చినటువంటి అదే మంచి, అదే మేలు మనం పాడు చేస్తుంది ఒక రకంగా. మనం అప్పుడు దాని వరకు ఆశపడి ఉంటాం, అదే క్షేమం కావాలనుకున్నాం, అది కావాలి మనం కోరుకుని ప్రార్థన చేసి ఉంటాం. తీరా దేవుడు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మనము జాగ్రత్త ఉండము కాబట్టి ఏదైతే బహుమానం దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని బట్టే ఒక్కోసారి మనము బహుమానం దగ్గర అవుతాం, బహుమానం ఇచ్చినటువంటి వ్యక్తి దేవునికి మనం దూరం అవుతుంటాం.
అంటే ఇక్కడ బేసిక్గా ఇక్కడ చూడండి, శాంతి, నెమ్మది, క్షేమ అంటాడు చూసారా. ఇది చెప్పాలి, నిజంగా దేవుడు ఇచ్చేటువంటిది కాకపోవచ్చు, ఇది లోకం ఇచ్చేటువంటిది. యాక్చువల్గా దీని మీద ఆధారపడకూడదు. ఇది ఒక చెప్పండి ఫాల్స్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అనొచ్చు. అంటే తాత్కాలికమైనటువంటిది, ఇది నిజంగా దీని మీద ఆధారపడకూడదు. కానీ దాని మీద ఆధారపడి నాకేంట్లో అంత బాగా ఉందని అనుకుంటున్నాడు. అనుకున్న టైంలో రాత్రి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు అందుకంటే చూడండి, మనం గనుక ఇబ్బందులు, ఇరుకుల్లో, డిస్టర్బెన్స్లు ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇవ్వే ప్రయత్నం చేస్తే భయపడద్దు అంటాడు. కానీ ఒకసారి నువ్వు అదే భయపడుతున్నప్పుడు దేవుడు ధైర్యం నింపి నిన్ను ఆ ప్రాబ్లం బయటకు తీసుకొని వచ్చిన తర్వాత, మనం ఆ ప్రాబ్లం బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు దేవుని మర్చిపోయి, ఆత్మ విషయాలు మర్చిపోయి, మనం దేవుని దూరంగా ఉండి, దేవుని దూరంగా ఉంటూ కూడా మనం ఆ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి శాంతి సమాధానంతో ఉన్నాం అనుకోండి, దేవుడు మళ్ళీ నేను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకని నేను చూడండి, నేను స్త్రీలు కూడా చెప్పాను, నిశ్చింత గల వారి గురించి దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ శ్రమ అంటాడు. నిశ్చింత అంటే అన్ని బాణాలు అనుకొని కొంచెం ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఏమాత్రం దేవుని గురించి ఆలోచించుకునేటట్టు వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. నిశ్చింత గలవారు అంటే అంటే అట్ ఈజ్ అని వస్తుంది ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే అంత సుఖం ఉందని చెప్పేసి చక్కగా కాలు ముందుకు చాపుకుని ఈజీ చైర్లో కూర్చున్నట్టుగా, అంత బాగా నాకేం ప్రాబ్లం అన్నట్టుగా అన్ని క్యాజువల్గా తీసుకుంటూ సుఖపడడం కోసం ఆలోచన చేస్తూ మిగిలిన ఆత్మ విషయాలపైన మనసు పెట్టకుండా ఎవరైతే ఉంటున్నారో వారి దేవుడు అన్నాడు నీకు శ్రమ అంటున్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి కాదని అంత సుఖపడ్డాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం దేవుడు చేస్తాడు. దేవుడు డిస్టర్బ్ ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అంత బాగుంది అనుకున్నాడు, తీరా దేవుడే డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ సాతాను కదా డిస్టర్బ్ చేసింది. ఆ కళను దేవుడు ఇచ్చి ఆ కళ ద్వారా ఈ రాజును డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నాడు దేవుడు అనుకుంటే, ఈయన నిశ్చింతగా ఉన్నాడు. ఈయన అంటే అర్థం ఏంటంటే మనం చింతపడుతుండాలా అంటే బేస్ చింతపడమని కదా. నిశ్చింతగా అంటే అర్థం ఏంటంటే వీటన్నిటి మధ్యన మన జీవితంలో, మన హృదయంలో దేవునికి స్థానం లేకుండా ఉంటే అది నిశ్చింత. అంటే నిజంగా చింత లేకపోవడం గురించి కాదు అక్కడ మాట్లాడేది. దేవుడు నిశ్చింత గలవారి శ్రమ అంటున్నప్పుడు బేసిక్గా ఏమన్నాడంటే, అసలు మీకు ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు, మీకు బైబిల్ చదువుకోవాలనిపించట్లేదు, మీకు చర్చకెళ్ళాలనిపించట్లేదు, ఆత్మ విషయాలపైన మీకు శ్రద్ధ లేదు, అంత బాగుంది అన్నట్టుగా మీరు క్యాజువల్గా ఉన్నారు. ఏం ప్రాబ్లం అందుకు మీరు ఉంటున్నారు, దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయినప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ బిలీవర్స్కి ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నటువంటిది ఎంత ప్రమాదం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుడే ఈయన క్షేమాన్ని ఇచ్చాడు. ఆ ముందు అధ్యాయంలో ఆ ముగ్గురు వ్యక్తులను బట్టి యెహోవా నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. కానీ అది వ్యక్తిని నిజంగా పూర్తిగా మార్చలేదు ఇక్కడ. ఆ తర్వాత మరలా క్యాజువల్గా తీసుకున్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు, క్యాజువల్గా తీసుకుని నిశ్చింతగా ఉన్నాడు. నిశ్చింత కనీసం ఏమాత్రం దేవుని గురించి గత అనుభవాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు నేర్చుకొని వాటిని బట్టి దేవునికి లోబడాల్సి ఉంటుండగా ఈ వ్యక్తి దేవునికి లోబడుకుని నిశ్చింతగా ఉన్నాడు. ఎప్పుడైనా నిశ్చింతగా ఉన్నాడో దేవునికి అది నచ్చలేదు. ఇప్పుడు దేవుడు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఒక కళనిచ్చాడు. ఆ కళ ఏం చేసిందంటే ఆయన చాలా ఆయనకు భయం కలిగిందంట. ఇప్పుడు అందుకంటే చూడండి, దేవుడు మనతో వ్యవహరించేటువంటి విధానం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరిచేసే ప్రయత్నం ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి దేవుడు భయం కలిగేటువంటి దర్శనాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దానికి ముందు ఆయన పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దేవుడు ఈ వ్యక్తి యొక్క మైండ్ని తన వైపు త్రిప్పుకోవడానికి, అటెన్షన్ని పొందటానికి దేవుడి వ్యక్తికి దర్శనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇంత సుఖపడుతున్న వ్యక్తికి క్యాజువల్ చెప్తే అర్థం కాదు, ఇంత సుఖపడుతున్న వ్యక్తి క్యాజువల్ చెప్తే అర్థం కాదు. కనుకనేమో బహుశా దేవుడు ఆయన ఎలాగైనా సరే ఆయన మైండ్ని గట్టిగా పట్టుకోగలిగేటువంటి ఒక దర్శనాన్ని దేవుడి వ్యక్తికి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, దేవుడు సహజంగా మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా ఉపయోగించే బెస్ట్ ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని హెచ్చరించి, మనల్ని బలపరిచి, మనల్ని సరిచేసే ప్రయత్నం దేవుడు చేస్తాడు. దేవుడు చేసేటువంటి కార్యాలు ఫస్ట్ ఇదే. ఓ వ్యక్తిని దేవుడు తన మార్గాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు పాటించేటువంటి విధానం ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు వాక్యం ద్వారా అన్నప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాక్యం ద్వారా అంటే నువ్వు బైబిల్ చదువుకునేటప్పుడు కావచ్చు, లేదా నువ్వు వాక్యం వింటున్నప్పుడు, అంటే నేను చెప్తున్నప్పుడు బహుశా మీరు వాక్యం వింటున్నప్పుడు దేవుడు దాని ద్వారా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే దానికి ముందు నీ పరిస్థితి దేవునికి కొంచెం వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు మాట్లాడే వాక్యం ద్వారా నువ్వు కొన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం, దేవుడిని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఎంతగా సుఖాలు అనుభవిస్తూ అందులో మునిగిపోయామంటే దేవుడు మాట్లాడాడు, నా స్వరం మన చెవుల్లోనికి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేస్తారు సార్, దేవుడిని కొంచెం కఠినంగా వ్యవహరిస్తాడు. అందుకని చూడండి, సామెత కీర్తన గ్రంథంలో మాట చూద్దాం చూడండి.